ఈడీ సిబిఐ కేసుల్లో మళ్లీ కోర్టు తిరస్కరణ. ఢిల్లీ మద్యం కేసులో ఆమెది కీలక పాత్ర. డబ్బులు సేకరించి ఆపుకిచ్చినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి కావేరి బవేజా వ్యాఖ్యలు. న్యాయవాది కాదు, న్యాయమూర్తి. ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ల ప్రస్తావన. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. ఇక్కడనేమో అది ఇదే మాట కేసీఆర్ నిన్న నిజామాబాద్ ఎక్కడో మాట్లాడుకుంటూ మాట్లాడండి. ఏంది, నేను ఎక్కడ అవినీతి చేయలేదు కాబట్టి వాళ్ళకు దొరకలేదు. నా అరెస్టుకు మోదీ కుట్ర, మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు. అందులో కవిత నిరికించారు. కేసీఆర్ చెప్పిందేమో కవిత నిరికించారని. ఇక్కడ న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే డబ్బు సేకరించి ఆప్కు ఇచ్చినట్లు తెలుస్తున్నది అని న్యాయమూర్తి చెప్పారు. ఏకంగా జడ్జి చెప్పినటువంటి మాటలు. మరి జడ్జి చెప్పింది నమ్మదామా, కేసీఆర్ గారు చెప్పింది నమ్మదామా? మద్యం కేసులో కవితను ఇరికించారు అనేటువంటి మాట చెబుతుంటే ఇక్కడేమో బెయిల్ వస్తలేదు. బెయిల్ రాకపోగా ఈ మాటలు. ఢిల్లీ మద్యం పాలసీలో అనుచిత లబ్ధి పొందడం కోసం డబ్బులు సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన వ్యవహారంలో కవిత కీలక పాత్రధారిగా కనిపిస్తున్నారని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు పేర్కొన్నది. ఈ కేసు తాలూకు ఆర్థిక నేరం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని, ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా ప్రజా ప్రయోజనం ముఖ్యమైందని స్పష్టం చేసింది. సో కవితకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడప్పుడే కవిత బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతలేవు. పాపం అరవింద్ను, నిజామాబాద్లో అరవింద్ను దగ్గరుండి ఓడగొడతా అని చెప్పినటువంటి కవిత గారు ఇవాళ ఢిల్లీలో తిహార్లో జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉన్నటువంటి నాయకురాల గురించి కేసీఆర్ గారు మాట్లాడతారు. ఈ మాట్లాడినటువంటి మాట, అందులో కవిత తప్పు చేయలేదు, మోడీ కావాలని కుట్ర చేసి అరెస్ట్ చేశారట. ఢిల్లీలో రౌస్ అవెన్యూ చెప్పినటువంటి ఆ కోర్టు జడ్జి చెప్పినటువంటి మాట తప్పా ఒప్పా? ఎవరు చేసింది? నిజామాబాద్లోకి వెళితే ప్రజలను అడిగితే ఎవరు కవిత తప్పు చేసిందా చేయలేదా అంటే అందరూ క్లియర్గా ఒప్పుకుంటున్నారు, నమ్ముతున్నారు. ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. నిజంగా మా నాయకురాలు ఎక్కడ అవినీతి మకిలి అంటలేదు అనేటువంటి విషయం చెప్పడానికి ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీంట్లోనే కేజ్రీవాల్కి సంబంధించి మళ్ళా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మళ్ళా కరువుగాల్చి వాతలు పెట్టినట్టుగా జరిగిపోయింది.